ఈరోజు భారతదేశం అంతా ఉప్పొంగిపోతుంది. అందులో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన సుమారు 26 మంది భారతదేశానికి సంబంధించినటువంటి పర్యాటకులను పట్టణ పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఆ ఉగ్రవాద దాడికి ఎప్పుడు స్పందిస్తుందా భారతదేశం? ప్రధాని మోడీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని భారతదేశం అంతా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ తరుణంలో నిజంగా నిన్న రాత్రి 1 గంట తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడం, చాలామంది సుమారు 80 మంది చనిపోయారని కూడా చెప్తున్నారు. ఈ వార్త మాత్రం నిజంగా నాలో చాలా ఆనందాన్ని నింపింది. ఎందుకంటే అమాయకులైనటువంటి భారతదేశానికి సంబంధించిన పర్యాటకులు నిజంగా అసూలు బాయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు కూడా పెట్టారు. ఈ సింధూర్ పేరు ఎందుకు పెట్టారా అని ఆలోచిస్తే దాంట్లో అంతరార్థం తెలిసిన తర్వాత కాస్త మనసు ఇంకా ఎక్కువ ఉప్పొంగిపోతుంది. కారణం ఏంటి అంటే ఎవరైతే చనిపోయారో పర్యాటకులు ఉగ్రవాదుల దాడిలో వాళ్ళ భార్యల తాలూకా సింధూరాన్ని తుడిచేశారు. వాళ్ళతో ఐదోతనాన్ని తీసేసుకున్నారు. మళ్ళీ ఐదోతనాన్ని తీసేశారు కాబట్టి ఐదోతనాన్ని తెప్పించే స్థాయిలో మరలా దాడి చేసి ఉగ్రవాదుల తాలూకా ఏవైతే శిబిరాలను నేలమట్టం చేయడం, ఈ సింధూర్ అన్నటువంటి ఆపరేషన్ సింధూర్ అంటే జస్టిఫికేషన్ జరిగిందని నేను నమ్ముతున్నాను. అయితే కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదే కాదు, పూర్తిగా దాడి చేయడం కాదు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి భారతదేశం. ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటుందో అప్పుడు భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని తీవ్రవాద దాడులు భారతదేశంపై జరిగే అవకాశం ఉండదు. ప్రపంచ దేశాలతో పాటు అన్ని దేశాలు కూడా చాలా దేశాలు చాలా సపోర్ట్ చేస్తున్నాయి ఈ దాడిని. ఎందుకంటే భారతదేశానికి అన్యాయం జరిగింది అని భారతదేశంలో ప్రతి ఒక్కరు అదేవిధంగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి ఒక ఉగ్రవాద శిబిరాలపై వెన్ను చూపినటువంటి ధైర్యంతో దాడి చేసినటువంటి భారత సైన్యానికి నేను చాలా అభినందన తెలియజేస్తున్నాను. ఇటువంటి దాడి చేయించి భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుకోవడానికి ఎప్పుడు ముందుంటాం. భారతదేశంలో పౌరుల తాలూకా భద్రత శ్రేయస్సు మాకు ముఖ్యమంటూ భారతదేశం తాలూకా శక్తి ఎటువంటిదో మరోమారు చూపించినందుకు భారతదేశ ప్రధాని మోడీ గారికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.